యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 63 HP 4-wheel drive హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు. డైరెక్ట్గా ఓన్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మీ ముందుకైతే జాన్ డీర్ 63 HP 4-wheel drive బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ వచ్చేసి 63 HPతో బండి ఎత్తడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి. 2020లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ తీసుకొని 4 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 90%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 90% టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే బాక్స్ను కూడా రిపేర్ చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. మంచి నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. బండికి ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 19 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2020 మోడల్ బండి, స్టాండర్డ్ బాక్స్, 63 HP. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 19 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.